విద్యారంగంలో విశేష సేవలందించిన వి కోటేశ్వరమ్మకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని శనివారం సాయంత్రం అందజేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఢిల్లీకు వెళ్లలేకపోయిన కోటేశ్వరమ్మ ఈ పురస్కారాన్ని విజయవాడలో అందుకున్నారు. కలెక్టర్ లక్ష్మీకాంతం పురస్కారాన్ని ప్రదానం చేశారు. మాంటిసోరీ సంస్థను స్థాపించి 5 దశాబ్దాల పాటు విద్యారంగంలో విశేష కృషి చేసిన కోటేశ్వరమ్మకు పద్మశ్రీ అవార్డు దక్కడం అవార్డు గౌరవాన్ని పెంచిందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అన్నారు. సాధారణమైనటువంటి సంతోషం తప్ప నాకేమంత పెద్దగా అనిపించలేదు బాబు. ఎందుకంటే నేను దానికోసమై ప్రత్యేకంగా కష్టపడింది ఏమీ లేదు. సహజంగా నేను చేయవలసిన పద్ధతిలో చేయవలసిన నా విధిని నేను నిర్వహించానంతే. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఎవరు అనక్కర్లేదు అనేటటువంటి భావంతోనే మన డ్యూటీ కింద చేశాను నేను. ఆ చేసినందుకు నా నమ్మకం ప్రకారం ఎప్పుడూ నేను అనుకున్నది జరగకుండా లేదు. ఫలితాలు కూడా అలాగే వచ్చే నేను సంతోషంతో చేయటం అనేది ఇంకా సంతోషకరం.